అందరూ డైట్ గురించి చెప్పండి అంటున్నారు. సో ఈ వీడియో దాని గురించే చేస్తున్నాను. అబోవ్ 1 year వాళ్ళకి ఎలాంటి ఫుడ్స్ పెట్టాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ సుష్మిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. ఒకటే టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ పెట్టకూడదు. సో మీరు రోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. మీ పిల్లలు ఇష్టంగా తింటున్నా సరే ఒకటే ఇడ్లీ, ఒకటే రాగి జావా పెట్టద్దు. సో ఇప్పుడు మీరు ఒక రెసిపీ, మీరు ఒక చార్ట్ లాగా తయారు చేసుకోండి. ఒక 7 డిఫరెంట్ ఐటమ్స్ రాసుకోండి. లైక్ ఒక రోజు మీరు ఆమ్లెట్ పెట్టచ్చు, ఒక రోజు ఉప్మా పెట్టచ్చు, ఒక రోజు ఇడ్లీ పెట్టచ్చు, ఒక రోజు పాన్ కేక్స్ పెట్టచ్చు. అంటే పాన్ కేక్స్ కూడా హెల్దీ వర్షన్ లో, లైక్ ఓట్స్ పౌడర్ ఉంటది కదా, డ్రై రోస్ట్ చేసేసి ఓట్స్ పౌడర్ లాంటిది ప్రిపేర్ చేసుకుంటే దాంట్లో ఎగ్ అండ్ డేట్ పౌడర్ వేసేసి మీరు పాన్ కేక్స్ లాగా చేసి పిల్లలకి పెట్టచ్చు. సో అలా రోజుకు ఒక వెరైటీ లాగా చేయొచ్చు. ఇప్పుడు చపాతీ ఉందనుకోండి, దానికి బీట్రూట్ చపాతీ చేయొచ్చు, పాలక్ చపాతీ చేయొచ్చు, లేకపోతే ఆలు పరోటా టైప్ లో చేయొచ్చు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ లాగా మీరు పెడుతుంటే ఈ చపాతీ కూడా ఒక్కొక్క వీక్ ఒక్కొక్కలాగా పెట్టండి. సో డిఫరెంట్ వెజిటేబుల్స్ కి కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ లకు కానీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. అంటే 2 years వరకు మీరు పిల్లలకి ఎలాంటి రకరకాల అలవాటు చేస్తే మోస్ట్లీ ఫ్యూచర్ లో ఏంటంటే వాళ్ళు ఆ వెజిటేబుల్స్ అన్ని యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇప్పుడే చాలా రిస్ట్రిక్టెడ్ గా పెడుతున్నారనుకోండి, ఫ్యూచర్ లో అన్ని ఫుడ్స్ యాక్సెప్ట్ చేయరు. ఏదో వాళ్ళకు ఊహ వచ్చి పెద్ద అయ్యాక వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తింటారు, లేదంటే వదిలేస్తారు. సో అలా కాకుండా మనం టేస్ట్ బడ్స్ అన్నిటికీ డెవలప్ చేయాలి. కాబట్టి అన్ని రకాల వెజిటేబుల్స్, అన్ని రకాల ఫ్రూట్స్ కూడా మీరు ఏజ్ గ్రూప్ లో ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు పొద్దున బ్రేక్ఫాస్ట్ కి కొన్ని రెసిపీస్ చెప్పాను కదా, అలా మధ్యాహ్నం వచ్చేటప్పటికి మీకు లంచ్ 1 pot మీల్ ప్రిఫర్ చేయండి. లేదా మీరు ఇంట్లో చేసుకునే కూరలు కూడా పిల్లలకి పెట్టచ్చు ఈ ఏజ్ గ్రూప్ నుంచి. 1 pot మీల్ అంటే మిక్స్డ్, మీకు దాల్ అండ్ రైస్ మిక్స్డ్ ప్రపోర్షన్ ఉంటది కదా, వాళ్ళు ఎంత తింటారో అది పక్కన పెట్టేసి గ్రేట్ చేయండి. ఒక వెజిటేబుల్ ఒక రోజు బీరకాయ అయితే, ఒక రోజు సొరకాయ అయితే, లేకపోతే క్యారెట్, ఇలాంటి రోజుకు ఒక వెజిటేబుల్ గ్రేట్ చేసేసి ఆ కుక్కర్ లోనో లేకపోతే ఒక గిన్నెలోనో పెట్టేసేసి జస్ట్ మగ్గనివ్వండి. దాంతో పాటు ఒక చిన్న గార్లిక్ పాడ్ వేయండి. వేస్తే ఏంటంటే టేస్ట్ వాళ్ళకి మరీ ఘాటు ఉండకూడదు, ఎక్కువగా ఉప్పులు కారాలు మనం వేయకూడదు. కాబట్టి జస్ట్ ఆ టేస్ట్ తెలియటానికి చిన్న గార్లిక్ పాడ్ వేసుకోండి. అండ్ ఆ రైస్ ఏదైతే మీరు మిక్చర్ చేశారో అది పెట్టి ఎక్కువ వాటర్ వేసి కుక్ చేసేయండి. కుక్ చేసి మ్యాష్ చేసి పిల్లలకి పెట్టేసుకోండి. మ్యాష్ చేయమన్నా కదా అని చెప్పేసి మెత్తగా పెట్టద్దు. వాళ్ళు ఈ 1 year దాటుంటారు కాబట్టి సో వాళ్ళు నమలటానికి ఎక్కువ ఇష్టపడతారు. సో అలాగా వాళ్ళకి నచ్చిన కన్సిస్టెన్సీతో పెట్టడానికి ట్రై చేయండి. దీనివల్ల అన్ని వెజిటేబుల్స్ అలవాటు అవుతాయి, ఫైబర్ రిచ్ ఉంటది. అంటే ఓన్లీ కొంతమంది ఉగ్గు పెడతా ఉంటారు, ఉగ్గులోనే మేము అన్ని రకాల పప్పులు కలిపామండి అంటారు. అలా కాదు మనం పెట్టాల్సింది. వాళ్ళకి అన్ని టేస్ట్లు తెలియాలి. అండ్ ఫింగర్ ఫుడ్స్ లాంటివి కూడా మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. కొన్ని యాక్చువల్లీ బాయిల్డ్ వెజ్జీస్ ఇచ్చి సాటే చేసి ఉప్పు కాదు పెప్పర్ వేసేసి వాళ్ళకి ఇచ్చిన, లైక్ వాళ్ళు ఆ బ్లాండ్ టేస్ట్ అవన్నీ టేస్ట్ చేస్తా ఉంటారు. ఇది అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది. ఈవినింగ్ ఫుడ్ స్నాక్స్ ఏం చేయాలి అని కూడా అడుగుతూ ఉంటారు. స్నాక్స్ లో మఖానా ఉంది, లేకపోతే డ్రై ఫ్రూట్ లడ్డు గాని, కోకోనట్ తో చేసే కుకీస్ లాంటివి మీరు హోమ్ మేడ్ చేసుకొని పిల్లలకి పెట్టచ్చు. మఖానా కూడా మసాలా మఖానా లాగా చేయొచ్చు, లేకపోతే మొరింగా పౌడర్ వేసేసి దాన్ని కూడా మఖానా కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టచ్చు. రోజుకు ఒక ఫ్రూట్ పెట్టుకోవచ్చు మీరు. ఈవినింగ్ టైంలో బనానా పెట్టచ్చు, అవకాడో పెట్టచ్చు. సో వాళ్ళకి నచ్చిన విధంగా మీరు రోజుకు ఒక ఫ్రూట్ కూడా ఈవినింగ్ ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోండి. కొంతమంది ఎగ్ అలాంటివి కూడా పెట్టుకుంటారు. ఎగ్ చాలా మంది అడిగింది ఏంటంటే మా పిల్లలు ఎల్లో తింటుంటే అదంతా ఇరుక్కుపోతుంది, వాళ్ళు తినలేకపోతున్నారు అని. ఆమ్లెట్ రూపంలో వేసి పెట్టండి పిల్లలకి. ఆమ్లెట్ కొంతమంది ఆనియన్స్ చాప్ చేసి ఉంటేనే తింటారు, అలా ఆనియన్స్ చాప్ చేసి మీరు పెట్టుకోవచ్చు ఆమ్లెట్ కూడా. ఈవినింగ్ వచ్చేటప్పటికి ఫుడ్ పెట్టుకుంటారా, మీరు బ్రేక్ఫాస్ట్ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టము. అంటే రెసిపీస్ టిఫిన్ లాంటివి పెడతా ఉంటారు కొంతమంది. యాక్చువల్లీ ఈ టైంలో ఫుడ్ పెట్టేసుకోవచ్చు అండి. 1 year దాటింది కాబట్టి ఈవినింగ్ కూడా మీరు ఫుడ్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ కొంతమంది ఏంటంటే పర్టికులర్ గా కర్రీ రైసే పెడుతున్నారు, కర్డ్ రైస్ పెట్టట్లేదు, కర్డ్ ఇంట్రడ్యూస్ చేయట్లేదు.
మా పిల్లలు తినట్లేదు అంటున్నారు. ఎందుకు తినరండి? మీరు ఇంట్రడ్యూస్ చేయాలి, ఎర్లీ ఏజ్ లోనే ఇంట్రడ్యూస్ చేసి కర్డ్ తినకపోతే దానికి ఆనియన్స్, కొంచెం ఉప్పు, కారం ఇలాంటి యాడ్ చేసి కూడా పెట్టచ్చు. వాళ్ళు అట్లా అట్లీస్ట్ ఆ కలర్ మార్పుతో అన్న యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కర్డ్ లో ప్రోబయాటిక్స్ ఎక్కువ ఉంటాయి, గట్ ఫ్రెండ్లీ అన్నమాట. కర్డ్ అనేది కంపల్సరీగా పిల్లలకి పెట్టండి. జలుబు చేసిందని కర్డ్ ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, అలా ఏం అవసరం లేదండి. దాంట్లో విటమిన్ సి ఎక్కువ ఉంటది. సో వాళ్ళకి ఇంకా తగ్గడానికే హెల్ప్ అవుతుంది తప్పితే దానివల్ల ఏవి అగ్రివేట్ అయితే అవ్వవు. సో కర్డ్ అనేది కూడా ఇంక్లూడ్ చేయండి. హోల్ ఒక రోజు మొత్తంలో మీరు ఫ్రూట్ ఒకటి, వెజిటేబుల్ ఒకటి వెళ్ళేటట్టు చూసుకోండి. ఎగ్ కూడా వాళ్ళకి ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోండి.